ఆదాన్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఆదాన్ తులారాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని, ఆరింట రాహువు, సప్తమ అష్టమ స్థానాల్లో గురువు, సూర్య చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలుగా నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి తులారాశి వారికి పూర్తి స్థాయిలో యోగ్యదాయకంగా ఉంది. వెరసి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా గోచరిస్తున్నాయి. ఇక ప్రధానాంశాలు చూసినట్లయితే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు గృహాల్లో నెరవేరుతాయి. విద్యా ఉద్యోగాల నిమిత్తం విదేశీ ప్రయాణాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తవుతాయి. చర్మ సంబంధమైన వ్యాధులు కొంతమేర మీకు ఉపశమనం కలిగించవచ్చు. భార్యకు అనారోగ్యం, శస్త్రచికిత్స, ప్రయోగ బాధలు, నరఘోషలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఈ సంవత్సరం అనుకూల కాలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, వివాహాల దాకా దారితీసే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగంలో యజమానుల వల్ల చికాకులు ఎక్కువగా వస్తాయి. నూతన వివాహం జరిగిన వారికి కొంత ఎడబాటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శనివారాలు అనుకూల వారాలుగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవటం ద్వారా శస్త్రచికిత్సల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తులారాశి వారికి సంవత్సరం 60% అనుకూలంగా ఉంది కాబట్టి మరికొంత మెరుగైనటువంటి ఫలితాన్ని సాధించడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మరొకసారి తులారాశి వారికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ధన్యవాదాలు గురువుగారు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.